ఈ వీడియోలో మనం అరటికాయ బజ్జీలు ఎలా వేసుకోవాలో చూద్దాం. శనగపిండిలో దానికి తగినంత ఉప్పు, కొద్దిగా జీలకర్ర పౌడర్, అలాగే కొద్దిగా బేకింగ్ సోడా, ఈ మూడు వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని కలుపుకోండి. బజ్జీల పిండి ఇలా ఉండాలి. మేము అరటికాయ ముక్కలు ఇంకా ఒక బంగాళదుంప తీసుకున్నాము. వీటిని కట్ చేసినప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు పోసి కొంచెం సాల్ట్ వేసుకొని దానిలో ఉంచాం. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, అందుకని ఆ నీళ్ళలోంచి తీసేసి ఇలా ప్లేట్లో వేసుకున్నాం, తడి లేకుండా ఉంటుందని చెప్పి. ముందు పక్కన పిండి కూడా రెడీగా ఉంది. అరటికాయ ఇలా పిండిలో ముంచుకుని ఇలా వేసేసుకోవడమే. బజ్జీలు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే మంట హైలోనే ఉంచండి, పొంగుద్ది. మీరు సిమ్లో పెట్టుకున్నారంటే ఆయిల్ లాగేస్తుంది. అలా వేసిన ఒక నిమిషం తర్వాత ఇలా తిప్పుకోండి ఒకసారి. ఒకే సైడ్ ఉంది అంటే మళ్ళీ అడుగును మాడిపోతూ ఉంటుంది. బజ్జీలు కానీ పకోడీ కానీ వేసేటప్పుడు ఏది ముఖ్యంగా కావాలో తెలుసా? వంట సోడా. అది లేకపోతే మీరు ఇంకా ఈ వంట చేయటమే వేస్ట్. ఇందాక వాయిలో అరటికాయ బజ్జీ చేసాం కదా, ఇప్పుడైతే బంగాళదుంప బజ్జీ చేస్తున్నాం. బంగాళదుంప అంటే ఏమి స్పెషల్గా ఏమీ ఉండదు, అరటికాయ ప్లేస్లో బంగాళదుంప వస్తుంది అంతే. ఇలా సింపుల్గా ఆ పిండిలో ముంచుకుని అమ్మటే దీనిలో వేసేయండి. కాకపోతే ఆ ముక్కకు పిండి బాగా పట్టించాను, తినేటప్పుడు బాగుంటుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఎలాంటి బజ్జీనో పకోడీనో ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు బండి వేసి అమ్మటే బజ్జీలు బండికి వెళ్ళిపోకండి, ఇలా ఇంట్లో చేసుకోండి, హెల్త్కి మంచిది. ఆడక్కడ ఏ ఆయిల్ వాడతాడో తెలియదు. ఆయిల్ చూడడానికి ఏమో ఇంజిన్ ఆయిల్ కలర్లో ఉంటుంది. ఎందుకు అలాంటి ఫుడ్ తింటాం? అందులో డబ్బులు పోయే ఆడిచ్చేది ఏముంటుంది? 100 రూపాయలు అడిగితే 20 బజ్జీలు ఎత్తాడు మహా అయితే. అదే మీరు ఒక 50 రూపాయలు కూడా ఖర్చు పెట్టి చేసుకున్నారే అనుకోండి, ఆడిచ్చేదానికన్నా 3 రెట్లు ఎక్కువ అవుతాయి. ఇక్కడైతే శుభ్రం కడుపు నిండా తినవచ్చు. అందుకే ఈసారి నుంచి అన్న చక్కగా ఇలా ఇంట్లో చేసుకోండి. ఇదిగోండి, ఇలా లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చినాయంటే అయిపోయినట్టే. ఇలా కొమ్ములు వచ్చినాయి ఏంటి అని అనుకుంటున్నారా? బజ్జీల పిండి ఎప్పుడైనా సరే గట్టిగా ఉండకూడదు, అలా ఉంటే తినేటప్పుడు అంత బాగోదు. ఎందుకంటే కొంచెం పలసం చేసుకుంటాం కదా, అందుకనే ఇలా కొమ్ములు కొమ్ములుగా ఉంటాయి. బయట అయితే ఉత్తి శనగపిండి వాడరు, దానిలో పిండి కూడా కలుపుతారు కాబట్టి వాళ్ళకి ఇలాగ ఏమీ ఉండదు. మనం అయితే ఓన్లీ శనగపిండి వేసుకుని కలుపుకున్నాం, అందుకని ఇలాగా అక్కడక్కడ కొమ్ములుగా పడింది. కానీ హెల్త్గా అయితే ఇంట్లో చేసుకున్నదే మంచిది. రెండు వాయి అయితే అయిపోయింది. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిందంటే అయిపోయినట్టే, తీసేసుకోవచ్చు. బఠానీ పిండి, బీప్ పిండి, అలాగే ఇంజిన్ ఆయిల్ ఏమీ లేకుండా మేము ఇంట్లోనే చేసుకున్న టేస్టీ బజ్జీ అయితే రెడీ అయిపోయింది.